గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ కంచర్ల ఆంజనేయులు టీవీ1 తో మాట్లాడుతూ దశావతార కళ్యాణం 10 రోజుల నుంచి జరుగుతుందని, దాని సందర్భంగా సాయంత్రం చిన్న జిఆర్ స్వామి వస్తున్నట్లు తెలిపారు. మరి కొంతమంది భక్తులు టీవీ1 తో పాల్పంచుకున్నారు. 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. పేరు చైర్మన్ గాని సేవకుడిని దేవస్థానానికి. 23 సంవత్సరాల నుంచి తిథుల ప్రకారము, వారాల ప్రకారము, నెలల ప్రకారము, తిథుల ప్రకారము ఈ బ్రహ్మోత్సవాలు కానీ అన్నీ చేస్తాము. ఇది ప్రత్యేకతగా ఆంధ్రప్రదేశ్ లో ఒక 3 చోట్లే చేస్తారు. దశావతారాల కళ్యాణం అంటే 10 అవతారాలకి 10 కళ్యాణాలు 10 రోజులు చేస్తాం. చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ లోనే లేని విధంగా పోరాటము, చెక్క భజన, భరతనాట్యము, పాట కచేరి, తబలాలు వీటన్నిటితోటి మంత్రాలతోటి బ్రాహ్మణులు కూడా మంచి మంచి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పిలిపించి చాలా చక్కగా ఆనందంగా ఈ 23 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా చేస్తున్నాము. ఈ రోజు దాదాపు 3,000 మందికి అన్నదానం అంటే స్వామివారి ప్రసాదము చేస్తున్నాము. సాయంత్రము మన జిఆర్ స్వామి గారు వస్తున్నారు. ఆయన సాక్షాత్తు ఒక భగవంతుడి కింద లెక్క. ఆ భగవంతుడి రూపంలో జిఆర్ స్వామి వస్తున్నాడు కాబట్టి సాయంత్రం 5:30కి భక్తులందరూ పక్క వాళ్ళు, చుట్టాలు అందరినీ పిలుచుకొని అని రావాలని కోరుకుంటూ, వచ్చిన తర్వాత వారి చేతుల మీదుగా తీర్థము, ప్రసాదము ప్రారంభిస్తారు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళు మంచి ప్రసాదము, చక్కెర పొంగలి, పులిహార, స్వామివారి ప్రసాదము, తీర్థ ప్రసాదాలు ఇస్తారు. కాబట్టి అందరూ వచ్చి స్వామివారి ప్రభుత్వం పాల్గొని వెళ్ళవలసిందిగా దేవస్థానం కమిటీ వాళ్ళు నమస్కరిస్తున్నారు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మనకి గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు పెద్ద గుడిగా పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి ఈ దేవస్థానంలో ఈ నెలలో ధనుర్మాసంలో 30వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దశావతార కళ్యాణాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ఈ ఒక్క కళ్యాణం మాత్రమే కాదు, మనకి శ్రావణ మాసంలో కుంకుమ పూజలు జరుగుతాయి. మనకి కార్తీక మాసంలో 2,500 మందితో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. మరి ధనుర్మాసంలో కూడా ఎంతో అద్భుతంగా 10 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష అవతారాన్ని కళ్యాణం చేయడం అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చారిత్రాత్మకంగా చెప్పుకోదగింది. మన గుంటూరు నగరానికి ఈ కలియుగ దైవం, ప్రత్యక్ష దైవంకి ఇక్కడ 10 రోజుల పాటు కళ్యాణాలు జరగడం అనేది మన గుంటూరు నగర ప్రజల యొక్క అదృష్టంగా భావించవచ్చు. వేద పండితుల ఆశీర్వచనాలతో పాటుగా మరి కోలాటము, పాట కచేరీల మధ్యలో అత్యంత వైభవంగా మన గుంటూరు నగరంలో కళ్యాణం అనేది అత్యంత వైభవంగా జరిగిందని చెప్పవచ్చు. సాయంత్రం 5:30 మనకి చిన్నజీయర్ స్వామి గారు విచ్చేస్తున్నారు. మరి అశేష భక్త జనవాహిని అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా గుంటూరు నగర ప్రజలందరినీ పేరు పేరున మనకు పెద్ద గుడి తరపున ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాజాయసపక్షసం కృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన గుంటూరు పట్టణం గోరంట్ల శ్రీ పద్మావతి ఆండాల వెంకటేశ్వర స్వామి వారి పెద్ద దేవస్థానం, పెద్ద గుడి అంటారు. దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ముందర 10 రోజుల పాటు విశేషంగా మత్స్యకూర వరాహస్య నరసింహస్య వామన రామో రామస్య కృష్ణ కలికినే మధ్య అంటూ దశావతార కళ్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. ఇక 10వ తారీఖు ఉదయాన్నే 4:03 స్వామివారికి విశేషంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిజంగా ఇక్కడ మన తిరుమల, ఇంకో తిరుమల ఇక్కడ ఉందా గుంటూరులో అన్నట్టుగా వైభవంగా ముక్కోటి ఏకాదశి పురస్కారం చేస్తున్నారు. కమిటీ సభ్యులు ఆంజనేయులు గారు, అలాగే గోరంట్ల యొక్క ప్రెసిడెంట్ గారు వేణు గారు, అందరూ భక్తులందరూ కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ముక్కోటి ఏకాదశి ఎంతో వైభవంగా జరగబోతోంది. మన దేవస్థానంలో విశేషంగా 25 టన్నుల పుష్పాలతో విశేషంగా పూలంగి సేవ,
అలాగే విశేషంగా ఏనుగులు గుర్రాలతో అలంకారం, అలాగే స్వామివారి యొక్క విశేషంగా ప్రధానంగా ద్వారం ముందర అటు ఇటు పెద్ద ఆంజనేయ స్వామి గరుత్మంతుల వారు దర్శనమిస్తారు. లోపలికి రా కాళీపాక గణపతి స్వామి, మహానంది స్వామి, లోపలికి రాగానే పుష్పంగి సేవలో శ్రీచక్రంలో రత్నాలు పోయినటువంటి కుంభం, అలాగే మన అయోధ్య రామయ్య తండ్రికి దర్శనమిస్తాడు. అలా ముందరికి వెళితే స్వామివారు ఆ వైకుంఠనాథుడు ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామి దర్శనం చేసుకుని లోపలికి వెళితే బంగారు శంఖంతో తీర్థం ఇవ్వడం జరుగుతుంది. ఎంత కూడా మన గుంటూరు భాగ్యం చేసుకుంది. ఈ పెద్దగుడి దేవస్థానంలో పద్మావతి ఆండ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు భక్తులందరూ కూడా లభించాలని చెప్పి ఆచార్యవర్గ తరఫున తెలియజేస్తూ అందరూ కూడా దర్శనం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రగా తెలియజేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.